అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 27వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడి కుంభరాశి వారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సిద్ధిస్తాయి. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం, మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి కలదు. ప్రారంభించిన పనిలో అనుకూలత ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం ఏర్పడుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన, బంధుమిత్రుల వలన అనుకూలత ఏర్పడుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని పనులు అనుకూలత ఏర్పడుతుంది. మిత్రబలం పెరుగుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగుతారు. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలవద్దు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. వివాదాలకు ఆమెను దూరంలో ఉండటం చాలా మంచిది. దైవ బలం మీ వెన్నంటే ఉండి కాపాడుతుంది. కొత్త పనులు ప్రారంభించి అనుకూలతగా మార్చుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. మొదలుపెట్టిన పనులు సద్భావంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. తలపెట్టిన పనిలో ఒత్తిడి తగ్గుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగకపోవటం చాలా మంచిది. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు. ఉద్యోగంలో
విషయంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెట్టి అనుకూలతగా మార్చుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పురోగతిని సాధిస్తారు. గతం కంటే శుభకాలమనే చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ ఫలితాలు వెలువడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.